వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ ది మూవీ తల. అంటే ఎంఎస్ ధోని గారు కానీ లేదు అంటే తమిళ్ స్టార్ అజిత్ గారు కానీ కాదనమాట. ఇదేంటి అంటే కనుక మన అమ్మ రాజశేఖర్ గారు ఉన్నారు కదండి, డైరెక్టరు యాక్టరు. సో వాళ్ళ అబ్బాయిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీ తీస్తూ ఉన్నారనమాట. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ఆయనే. సో తెలిసిందే కదా, ఇంతకుముందు రణం తీశారు, అలాగే రణం 2 తీశారు, టక్కరి అని నితిన్ గారితో తీశారు. సో ఇలా అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట ఆయన మూవీస్ అన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే. సో మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ తీస్తూ ఉన్నారు మూవీ అయితే మాత్రం. మొత్తం అంతా కూడా యాక్షన్ ఉంది, సెంటిమెంటల్ బాండింగ్ ఉంది, అలాగే లవ్ స్టోరీ కూడా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. కాకపోతే ఎక్కువగా యాక్షనే ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట. ఆ ఫైట్స్ కానీ లేదా ఆ బ్లడ్ కానీ ఎక్కువగా మరి యాక్షన్ ఉండేలా చూసుకుంటూ ఉన్నారు. అలాగే మరి అబ్బాయిని గమనిస్తే కనుక దేనికోసమైనా సిద్ధం అనే టైప్లో ఉంది ఈ మూవీలో. క్యారెక్టర్ గురించి చెప్తున్నాను అనమాట. సో మరి అంతమందితో ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది అనేది ఒక హైలైట్గా పెడితే, ఇంకొక వైపు ఏమో ఇంద్రజ గారు ఉన్నారు, అలాగే ముక్క అవినాష్ గారు ఉన్నారు, రోహిత్ అని చెప్పి ఇంతకుముందు ఉండేవారు కదా మూవీస్లో. వరుసగా అప్పట్లో అయితే మంచి హీరోగా ఎదిగారనమాట, గర్ల్ ఫ్రెండ్ మూవీ వీటన్నిటిలో కూడా. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్ వేస్తున్నట్టయితే ఉంది. సో మరి ఆయన కూడా ఒక మంచి కంబ్యాక్ ఇస్తారని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలర్ని గమనిస్తే ఇప్పుడున్న యూత్కి కనెక్టింగ్గాను ఉంది, అలాగే అప్పుడున్న వాళ్ళకి కూడా కనెక్టింగ్గా ఉండేలా ప్లాన్ చేశారు. తెలిసిందే కదా, అమ్మ రాజశేఖర్ గారు మూవీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇందులో అయితే అమ్మ సెంటిమెంట్ని చూపిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. మరి అసలు ఏమైంది, ఏం జరిగింది, ఆ అబ్బాయి ప్రాణాలు కూడా పోయేలాగా ప్లాన్ చేసినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. మరి నిజంగానే మూవీలో చనిపోవాల్సి వచ్చిందా అంటే అది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. హీరోస్ చనిపోవటం అనేది మ్యాక్సిమం అయితే యాక్సెప్ట్ చేయరు, కానీ తప్పని సిచ్యువేషన్లో మాత్రం కొన్ని మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా. సో మరి ఇందులో కూడా అలా ఏమన్నా ప్లాన్ చేశారా, అసలు ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలర్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు మూవీలాగే. సో చూద్దాము, మరి మూవీ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.